భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ బోర్డును వెంటనే నియమించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు అన్నారు. బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పకుండా బోర్డు ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద బీమా, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పచెప్పాలని ఆలోచన చేస్తుందని తెలిపారు. అన్ని యూనియన్ల పోరాటాలతో ప్రభుత్వం కొద్దిగా వెనుకకు తగ్గినప్పటికీ పూర్తిగా విరమించుకోకపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. వెల్ఫేర్ బోర్డు సైట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇంకా క్లెయిమ్స్ పరిష్కారం కాకుండా ఉండిపోయాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డునే నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డులో 5,600 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమానికి కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చట్ట ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదనే నిబంధన ఉన్నా పాటించడం లేదని ఆరోపించారు. బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పజెప్పితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని, సెస్సు నిధులు వసూలు చేయరని, దీనివలన బీమా కంపెనీల అధికారులకు, ఏజెంట్లకు కమిషన్స్ తప్ప కార్మికులకు ఏ రకమైన ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, ఎస్కే బషీర్, పోలి సత్యనారాయణ, బి దయానంద్, వరికుప్పల ముత్యాలు, ఔట రవీందర్, ఎస్ సైదాచారి, కత్తుల శంకర్, బి వెంకటయ్య, యాదయ్య, వెంకట్రాములు, చిరంజీవి, ఎస్కే హుస్సేన్, వెంకట్రావు, మల్లేష్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఇలా లేబర్ ఆఫీస్ అనేది బ్రోకర్లకి అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల శ్రమతోని కూడబెట్టినటువంటి వెల్ఫేర్ బోర్డు నిధుల్ని ఇలా దుర్వినియోగం చేస్తూ కార్మికులు కానటువంటి వాళ్ళకి కూడా ఈ బోర్డులో నిధులు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు, సదస్సులు జరుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా ఇసుక ఆంధ్రప్రదేశ్ లాగా ఫ్రీగా ఇవ్వాలని, వెల్ఫేర్ బోర్డు పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని, వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వేసి కార్మికుల నిధుల్ని కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని, ఈ సమస్యల పైన రేపు జరిగే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్మికుల్ని హైదరాబాద్ తరలించి ఈ కార్యక్రమం చేస్తాం. కాబట్టి కార్మికులంతా కూడా చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇలా చనిపోయినటువంటి వాళ్ళ కార్మికులకు డబ్బులు రావట్లేదు, డెలివరీ అయినటువంటి కార్మికులకు డబ్బులు రావట్లేదు, లేదంటే ఇతర ఇబ్బందులు పడి క్లైమ్స్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి ఈరోజు లేబర్ ఆఫీసులు తిరుగుతున్న ఈరోజు పనిగానటువంటి పరిస్థితి ఉంది. అధికారులను అడిగితే మేము ఒక్కరే ఉన్నాం, 3-4 చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నాయని చెప్పి ఏఎల్ఓఆర్ చెప్తున్నారు. మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు, బోర్డులో ప్రాబ్లం ఉందని చెప్పి ఏసీఎల్, డీసీఎల్ గారు చెప్తా ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ అధికార యంత్రాంగాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ క్లెయిమ్ని వెంటనే క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బోర్డులో రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి కార్మికులకు కూడా కార్డు వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అనేక మంది కార్మికులు సంక్షేమ పథకాల కోసం అప్లై చేసుకుంటే ఆ డబ్బులు పడ్డట్టుగా వాళ్ళ వెబ్సైట్లో చూపిస్తుంది, అకౌంట్లో డబ్బులు పడడం లేదు. వీళ్ళని అడిగితే చెప్పట్లే, బోర్డు కాడికి ఉంటారు, బోర్డుని అడిగితే మాకు సంబంధం లేదనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. కాబట్టి ఈ చర్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు సమీకరించి ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున డీసీఎల్ ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము. నల్లగొండ జిల్లాలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే పెండింగ్లు ఉన్నాయో
ఆ పెండింగ్లన్నిటి పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో డీసీఎల్ ఆఫీసును ఏఎల్ ఆఫీసును ముట్టడించి అధికారుల సంగతి చూడడానికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం అంతా సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దీన్ని కేటాయిస్తలేదు. కార్మికుల కష్టాలు, మెంబర్షిప్, వివిధ నిర్మాణాలు చేసినప్పుడు అక్కడి నుంచి 2% చెస్ రూపంలో కట్ అయ్యి ఆ యొక్క దాంట్లో జమ అవుతున్న పరిస్థితి ఉంది. ఆ డబ్బుల్ని ఇతర వాటికి ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం.